ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మన వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. సో మరి ఆలస్యం ఎందుకు, నేను ఏం రెసిపీ చేస్తున్నాను, అలాగే కొంచెం నా యొక్క వర్క్ రొటీన్ అంతా కూడా మీరు ఇవాళ వ్లాగ్లో అయితే చూస్తారు. అంతకంటే ముందు మీరు గుర్తుండుంటే తేజు వాళ్ళ స్విమ్మింగ్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే డ్రెస్ వేసుకున్నాను కదా, చాలా చాలా కంఫర్ట్ ఉందండి. నేను ఇంతకు ముందు మీకు వ్లాగ్లో చూసినటువంటి పింక్ డ్రెస్ కుదిరితే ఇక్కడ పిక్ చూపిస్తాను చూడండి. ఆ డ్రెస్ అండ్ ఇది రెండు వచ్చేసి శ్రీ సాయి మ్యాచింగ్స్ అనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ యొక్క నెంబర్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇదైతే మనకి డ్రెస్ విత్ దుపట్టా, ఆర్గాన్జా స్టైల్ దుపట్టా వస్తుంది. సో ఇది అండ్ ప్యాంట్ 3 సెట్ అనమాట. సో మంచిగా ఫిట్టింగ్ కానీ కంఫర్టబుల్ గా మంచిగా స్టిచ్ చేస్తారు. అంటే రెడీమేడ్ అయినా కూడా మనం ఏ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. బాగుంది. అండ్ ఈవెన్ పింక్ డ్రెస్ కూడా వేసుకుంటే చాలా మందికి నచ్చింది. అది దాంట్లో అంటే చాలా వెరైటీ ఆఫ్ కాంబినేషన్ వస్తున్నాయి అనమాట. నాకైతే పింక్ నచ్చి నేను ఆ కలర్ లో తీసుకున్నాను. సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇవాళ నేను పెట్టుకున్నటువంటి యొక్క నెక్ సెట్ కూడా ఇది ఏంటంటే ఇష్యూ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. మంచి డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అన్ని కూడా యూట్యూబ్ లైవ్ లో వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క లైవ్ ని ఫాలో అవుతూ ఉంటే అప్పటికప్పుడు డిస్కౌంట్ ఉన్నప్పుడు మీరు బుక్ చేసినందుకు చాలా తక్కువ ప్రైజెస్ కే వస్తుంటాయి. వీళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ పిన్ కామెంట్ లో ఇస్తాను. సో నాకు ఇది కొంచెం యూనిక్ గా ఇప్పటివరకు నా దగ్గర లేదు అని చెప్పేసి నేను ఈ మోడల్లో తీసుకున్నానండి. కొద్దిగా డిఫరెంట్ గా ఉంది, బాగుందని చెప్పేసి. సో కొంచెం లంగావణి అట్లాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత మా అమ్మాయి వచ్చినా ఎప్పుడైనా పెట్టుకుంటుందని చెప్పేసి ఈ స్టైల్ తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు సింపుల్ గా. సో వీళ్ళిద్దరి డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి చూడండి. ఇప్పుడైతే మన రిమైనింగ్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీకు నేను ఒక 2 రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి. ఒకటి వచ్చేసి దీంతో మఖానా అంటారు. ఇవి మనం ఆంధ్ర సైడ్ చెప్పాలి అంటే మన తెలుగు వాళ్ళం, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా చాలా తక్కువ వాడుతుంటాం. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇది వచ్చేసి చాలా చాలా హెల్దీ ఆప్షన్ అనమాట. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండేటటువంటి ఈ మఖానా తీసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఇది ఒకటి రెడీగా ఉండేలాగా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. అండ్ దీని తర్వాత కొంచెం పల్లీలు, ఇవి కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. మనకి తిన్న తర్వాత ఆకలి తీరుతుంది కడుపుకి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెండు ఏంటంటే బెస్ట్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళైనా మంచి ప్రోటీన్ కావాలి అంటే స్నాక్స్ టైంలో ఇవి కానీ రోజులో కొన్ని అయినా తీసుకుంటూ ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇన్ని రోజులంటే స్కూల్స్ మామూలుగా హాలిడేసే కాబట్టి హాయిగా ఇప్పటికప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి ఏమైనా ఉన్నాయా అంటే మనం ఇలాంటివి కొన్ని ఇన్స్టెంట్గా టక్కున అయిపోయేవి రెడీగా ఉన్నవి ఉంచుకుంటే మనకి సమయం ఉండి ఇంట్లో ఏదైనా పిండో ఏదైనా రెడీగా ఉంటే వాళ్ళకి చేయొచ్చు. ఏదైనా లేదు అన్నప్పుడు ఇలాంటివి చేయొచ్చు. కాబట్టి
మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే బెటర్. అందుకని కొంచెం అడ్వాన్స్గా ఇవి ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీతో చూపిస్తాను. ఇవి మీరు చూసి మీరు కూడా అలాగ కొన్ని ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం కొంచెం చేసి స్టోర్ చేసుకుంటే పిల్లలు సాయంత్రం రాగానే వాళ్ళకి స్నాక్స్ లాగా ఏవో ఇవి కొన్ని ఇచ్చి ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాసు రాగి జావో ఏదో ఒకటి ఇచ్చారనుకోని వాళ్ళకి కడుపు నిండుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇటువంటి బోల్డ్ అండ్ స్నాక్స్ ఐడియాస్ అన్నీ కూడా మీకు నేను చేసినప్పుడల్లా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ 2 ఆప్షన్స్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, చూద్దాం. సో వీటికైతే ఫస్ట్ మనకు కావాల్సింది ఒక పెద్ద బౌల్ కావాలి. మొన్న కిచెన్ సర్దినప్పుడు తీసాను అనమాట ఈ బౌల్. ఇంతకుముందు జాగ్రత్తగా ఎక్కడో లోపల పెట్టి సర్దేసి ఉంచాను. పెద్దగా వెడల్పుగా ఉంటుందని చెప్పేసి అడ్డం వెనుకని సైడ్కి పెట్టాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తాను. సో దీంట్లో చేసుకుందాం ఈ 2. ముందైతే నేను ఈ పల్లీలు ఫ్రై చేసేసుకుంటున్నానండి. చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే నిదానంగా స్లోగా ఫ్రై అయితే మంచి క్రిస్పీగా అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి, అలాగే మెత్తగానే ఉంటాయి. కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే చిట్పట్లాడుతూ వాటి మీద తోలు కూడా వాటంతట అదే అలా వచ్చేస్తూ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అది కనీసం మనకు ఒక 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో టైం వేస్ట్ చేయడం ఎందుకని బెల్లం తురుముతున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, బెల్లం మనం కొంచెం సేపు మైక్రోవేవ్ చేసుకుంటే ఒక 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ అది 1 నిమిషం అట్లా పెట్టామంటే మెత్తబడిపోతుంది, చాలా తేలిగ్గా బ్రేక్ చేసుకోవచ్చు. కానీ నాకేంటంటే ఇట్లా తురిమేసి ఉంచుకుంటే ఆల్రెడీ బెల్లం కొంచెం తడిగా అనిపిస్తుంది, మళ్ళీ వేడి చేస్తే ఇంకా అది నీరుగా అయిపోతుందని చెప్పేసి పొట్టిగా చాకుతోనే చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇక నేను ప్రతిరోజు షుగర్ బదులుగా తనకి జావ చేసేటప్పుడైనా లేదంటే ఇంట్లో ఏ రెసిపీకి అవసరమైనా కూడా ఇక తీపి అనే అవసరమైన చోటల్లో బెల్లమే యూజ్ చేస్తున్నాను నేను, పాలకైనా వేటికైనా సరే. అందుకని నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక గడ్డ తెచ్చింది ఇట్లా చేసుకొని ఉంచుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకున్నది ఇలాగే చేసి పెట్టుకుంటున్నాను. సో అంతకుముందు షుగరే యూజ్ చేసేదాన్ని, ఇదే అలవాటైన తర్వాత అసలు షుగర్ అనేది గుర్తు రావట్లేదు. సో ఇగోండి నిదానంగా ఫ్రై చేస్తే ఇట్లాగా తోలు వాటంతటా అదే ఊడిపోతూ క్రిస్పీగా చిటపట్లాడుతాయి. ఇలా చేసి పెట్టుకుంటే మనం అనుకుంటాం కానీ కేజీ చేసినా కూడా దెబ్బకి ఒక వారం రోజుల్లోనే అయిపోతాయి. అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం కొంచెం నోట్లో వేసుకుంటే మనకే తినబుద్ధి అవుతూ ఉంటుంది. చిన్నప్పుడైతే బఠానీలు, శనగలు ఇలాంటివి కూడా ఉండేటివి. కానీ ఇప్పుడు ఏంటంటే అవి ప్రత్యేకంగా మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అమ్మే స్టోర్స్లో వెళ్ళి మార్కెట్లో ప్యాకింగ్లో కొనుక్కొచ్చుకోవడమే తప్ప, చిన్నప్పుడు ఏంటంటే కొన్ని పాల ప్యాకెట్లు ఇచ్చినా కూడా కొన్ని శనగలు, బఠానీలు పెట్టేవాళ్ళు. సో ఈ రోజుల్లో అవేం లేవు, మనమే వెళ్ళి కొనుక్కొచ్చుకుని ఉంచుకుంటేనే తినాలి. నాకు తెలిసి మా పిల్లలు పెద్దగా చిన్నప్పుడు ఇచ్చేదాన్ని కానీ కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు బఠానీలు కూడా ఎక్కువ తినలేదు. కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మనకి దవడలకు కూడా మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది బఠానీలు తినడం. సో ఇంకా నెక్స్ట్ అయితే ఈ మకాన్ అండి, ఇది ఎక్కువసేపు పట్టదు. మనకేంటంటే లైట్గా కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు ఫస్ట్ కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి కాస్త బాండి వేడెక్కాక సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకుని అవి అయ్యాయా లేదా అని తెలుసుకోవాలంటే ఒక్కటి తీసి ఇట్లా అన్నారనుకోండి పేలాల్లాగా మనకి ఇట్లా పిండిగా అయిపోతాయి, అంటే అయిపోతుంది. ప్లెయిన్గా ఇష్టపడే పిల్లలు ప్లెయిన్గా తింటారు. మా అబ్బాయి లైట్గా సాల్ట్ వేస్తేనే తింటాడు. మనం కొంచెం కారం కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంటే కారము, ఉప్పు ఇవి పట్టాలంటే కొద్దిగా మనం నెయ్యితో ఫ్రై చేసుకున్నాక ఇవి వేసుకుంటే మంచిగా కలుస్తాయి. సింపుల్గా అలాగా ఈవినింగ్ మకానా స్నాక్స్ పల్లీలు ఇలా రెడీ చేసేసాను, అయిపోయింది.
ఇది సింగిల్ డే ప్రాసెస్ కాదండి, ప్రతిరోజు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఏమంటారు, అవునా కదా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. మంచి మంచి టిప్స్ అండ్ వ్లాగ్స్ మీతో షేర్ చేస్తుంటాను.